అందరికీ నమస్కారం అండి. మనీ తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కొన్ని మోటివేషన్ కొటేషన్స్, అలాగే మంచి మాటలు, జీవిత సత్యాలు చెప్పుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మీరు మొదటిసారి మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే చిన్న లైక్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. మనిషికి జీవితాంతం తోడుగా ఎవరు ఉండరు, అలా ఉంటారనుకోవడం మన భ్రమ. మనిషికి నిజంగా జీవితాంతం తోడు ఉండేది మన గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు. అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు. మనది కాని రోజు మౌనంగా ఉండాలి. మనదైన రోజు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. మనల్ని సంతోషంగా ఉంచటానికి ప్రయత్నించే బంధం ఏదైనా నా దృష్టిలో గొప్పదే. బలహీనమైన కాలంలో బలమైన గాయాలు వరుసపెట్టి పలకరిస్తాయి. ఓర్చుకున్న వారే ఒడ్డుకు చేరుతారు. ఓడిపోయిన ప్రయత్నం ఆపకుండా ఉన్నప్పుడు ఆలస్యంగా వచ్చిన గెలుపు కూడా అందరినీ ఆశ్చర్యపరిచేంత అద్భుతంగా ఉంటుంది. అంతా మనవాళ్లే అని ఎప్పుడూ అనుకోవద్దు. నీతో అవసరం ఉన్నంత వరకే అందరూ నీవాళ్ళు. మనసును ఎంత అదుపులో పెట్టుకుంటే మనిషి అంత గొప్ప స్థాయికి ఎదుగుతాడు. మోసేది బరువు అనుకుంటే దింపేయాలనిపిస్తుంది. బాధ్యత అనుకుంటే ఎంత బరువైనా మోయాలనిపిస్తుంది. మంచితనం అనేది మహావృక్షం వంటిది. ఎవరెంత నరికినా వృక్షం ఎలా చిగురిస్తూనే ఉంటుందో, ఎంత బాధించినా మంచివాళ్ళు పరులకు హాని తలపెట్టరు. ఒక్కోసారి ఓటమి కూడా మనకు మంచే చేస్తుంది. ఆ సమయంలోనే ఎవరు మనవాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళో తెలుస్తుంది. మనల్ని కాదనుకునే వాళ్ళు మనలో లోపాన్ని వెతుకుతారు. మనల్ని కోరుకునే వాళ్ళు లోపాలని మన నుంచి దూరం చేయాలనుకుంటారు. కళ్ళెదుట నిజం కనిపిస్తున్నా చెవులు విన్న అబద్ధాన్ని నమ్మి మన అనుకున్న వాళ్లను నిందించడమే అసలైన పిచ్చితనం. వినే కొద్దీ మనకు చాలా విషయాలు తెలుస్తాయి, కానీ అనే కొద్దీ మనకు చాలా తెలియదని అవతలి వాళ్లకు తెలుస్తుంది. అందుకే మాటను పొదుపుగా వాడాలి. నిరాశ ఓటమికి ముఖద్వారం. దాని నుంచి ఎంత త్వరగా బయటపడితే విజయం అంత త్వరగా అందుతుంది. జీవితం సాఫీగా సాగిపోవాలంటే మన దృష్టి ఇతరులను నియంత్రించడంపై కాదు, మన ఆలోచనల్ని నియంత్రించుకోవడంపై ఉండాలి. అన్నింటినీ కోల్పోవడం అనేది ముగింపు కాదు, మీరు ఎప్పుడూ చేయని ఒక గొప్ప పనికి ప్రారంభం కావచ్చు. ఒకరి జీవితంలో మనం ఎంత ముఖ్యమైన వాళ్ళం అనేది వాళ్ళు మనతో మాట్లాడే తీరు, వాళ్ళ మనసులో మన స్థానం మీద ఆధారపడి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.